నిద్రపోతున్నావా? ఇంకా నీ తండ్రి దారకుడు నాకు కట్నం ఇవ్వని కారణమే నేను నా 7 కొండల కానీ వెళ్ళిపోతున్నాను. నా 7 కొండలకి వెళ్ళిపోతున్నాను. నేను నా 7 కొండలక నేను వెళ్ళిపోతున్నాను. నా మీద ధ్యానం ఇంకా చాలించుకోమంగా కొండలకి వెళ్ళిపోతున్నాను. నా మీద ధ్యానములో నువ్వు చాలించు. నిద్రపోతున్న మంగాదేవికి స్వామి స్వప్నంలో కనిపించి మాయమైపోరటండి. 7 గంటల వారు మాయమైపోగానే అయ్యో నిద్దట్ల తల్లి తల్లి బడి లెగిసింది. ఆవిడ తొల్లి బడి లెగిసిందా గొల్లు మన్నది. పక్కన చూసుకుంది గారల స్వామి మాయమైపోయారు. స్వామి లేరు అనగానే మంగాదేవిటండి ఆవిడ కులకోలమ్మటి నీరు కుమ్మారించిందమ్మా. ఆవిడ రమణ రమణంటానా చెల్లుతుంది. స్వామి శ్రీనివాస నేను ఏమి పాపము చేసేనో ఏమి నేరము చేసేనో అయ్యో నన్నిడిచి పెడతారా నా ప్రాణనాథ. పాపము చేసేను నన్నిడిచి పెడతారు నా ప్రాణనాథ. అలాగని మంగాదేవి శోక సముద్రంలో మునిగిపోయింది రండి. తల్లి తండ్రి ఆలకించారు, పరుగు పరుగున వచ్చారు. అయ్యో మంగా ఏడుస్తున్నావా? వెర్రి తల్లి ఈ బావగారు బయటకు వెళ్ళి ఉంటారమ్మా, గాలి షికారికి వెళ్ళి ఉంటారు. లేకపోతే దేనికి వెళ్ళావా? మంచోడే బాగా వస్తారమ్మా అని ఓదార్చి మంగా తల్లిని తల్లి తండ్రి గుండెల్లో పెట్టుకున్నారు. ఇక్కడే అత్తవారి దగ్గర కోపించారు కదా కట్నం కారణం చేత 7 గంటల వారు స్థిరంగా దిగవంత వస్తా ఉన్నాడు. ఇక చొక్క పొడిసిన 3 గడియలకి 7 గంటల వారు తల్లి లేచి సూర్య నమస్కారం చేసుకుంటుంది. ఎలాగా? నారాయణ వచ్చేమని